మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో మన ఈ విజయాన్ని మన తుని నియోజకవర్గం మన యనమల దివ్య మేడం గారు కూడా అత్యధిక మెజారిటీ తేటకొండ గ్రామంలో నెగ్గించినందుకు తేటకొండ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. పేరుని అందరికీ మా కార్యకర్తలు మా పెద్దలు అందరూ సమక్షంలో మేమందరం ఈ పాదయాత్రని సత్యనారాయణ స్వామి దగ్గరికి దర్శించుకోవడానికి అందరికీ వెళ్తున్నాం. తుని నియోజకవర్గంలో మన యనమల దివ్య గారిని అఖండ మెజారిటీతో గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. అలాగే ఈ రోజున మన యనమల రామకృష్ణ గారి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి అన్నవరం సత్యదేవ పాదయాత్రగా మేమందరం కూడా మొక్కుకున్నామండి. దివ్య గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే మేము కాలినాడకన సత్యదేవ గారి సన్నిధికి వస్తామని అలాగే మొక్కులు కూడా చెల్లించుకున్నామండి. ఈ రోజున ఆ మొక్కులు తీర్చుకుంటున్నామండి. మనం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య గారు గెలవాలని మన తేటగుంట గ్రామస్తులు నానాజీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువత, జనసేన యువత మరి మన తేటగుంట పార్టీ కార్యాలయం నుండి సత్యనారాయణ స్వామి పాదాల వరకు ఆయన పాదయాత్ర చేద్దామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆ నిమిత్తం ఈరోజు మనం తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతోటి మరి దివ్య గారిని గెలిపించుకోవడం జరిగింది. అలాగే తేటగుంటలో కూడా మనకి ఎప్పుడు రాని మెజార్టీగా సమానంగా ఈరోజు వీళ్ళందరూ కూడా యువత అందరూ కూడా కష్టపడి పనిచేసి తేటగుంటలో తెలుగుదేశం పార్టీ కూడా భారీ మెజార్టీని తీసుకురావడానికి చాలా వరకు ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ నిమిత్తం ఈరోజు వాళ్ళు పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలా సత్యదేవుడి పాదాల వరకు ఇలా పాదయాత్ర నానాజీ ఆధ్వర్యంలో చేయడానికి జరుగుతుంది. ఇవన్నీ భగవంతుడి ఆశీస్సులు వీళ్ళకి యువతకి మన దివ్య గారికి కూడా ఇచ్చి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని దివ్య గారిని మరీ కోరుకుంటున్నాం. పొత్తులో భాగంగా మన యనమల దివ్య గారు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అలాగే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి మాటల మేరకు మన మహిళలకు ముందుగా అవకాశం ఇవ్వాలన్నది మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము తేటగుంటలో అత్యంత కృషిగా కష్టపడి మేము మన మేడం గారిని గెలిపించాలని ఆశించామండి. అలాగే మేము ఆశించిన మేరకు మేడం గారికి అత్యధిక మెజారిటీతో గెలవడం వల్ల ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం కొరకు మేము అందరం కలిసి వెళ్తున్నామండి. జై జనసేన, జై జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. నాయకత్వం, బీజేపీ నాయకత్వం.